అందరికీ శౌర్య ముచ్చట్లకు స్వాగతం. ఈ వీడియోలో అయితే మనము వినాయక చవితి అప్పుడు వినాయకుడిని ఇంట్లోనే పూజించుకోకుండా మండపాలు ఏర్పాటు చేసి పబ్లిక్‌గా మండపాలను ఎందుకు ఏర్పాటు చేస్తాము? వినాయకుడికి అలా ఎందుకు పూజ చేస్తాము? అసలు ఫస్ట్ మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడికి పూజ ఎవరు చేశారనే విషయాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలో నేను మా ఇంటి దగ్గర అంటే కర్ణాటకలో జరిగిన వినాయకుని యొక్క ఊరేగింపు అలాగే విసర్జన మహోత్సవాన్ని చూపిస్తూ ఈ వీడియోలో అయితే మీకు అసలు వినాయక మండపాలు ఎందుకు ఎవరు ఎప్పుడు ఫస్ట్ టైం ఏర్పాటు చేశారనే విషయాన్ని మీకు తెలియజేస్తానన్నమాట. మామూలుగా వినాయక చవితి అయిపోగానే మనం పూజ చేసుకున్నాక ఇంట్లో అయితే మంగళ శుక్రవారాలు మాత్రం నిమజ్జనం చేసుకోకూడదండి. మిగిలిన వారాలు 1, 3, 5, 7, 11, 21 రోజుల్లో అయితే నిమజ్జనం అయితే చేసుకోవాలన్నమాట. అండ్ నేను ఈ వీడియోలో చెప్పాను కదా మీకు అసలు వినాయకుడి మండపాలు ఎందుకు ఏర్పాటు చేస్తారని చెప్తాననేసి. సో ఇది వచ్చేసి 1893 అంటే 1893లో ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ గారు ఫస్ట్ వినాయక చవితి మండపాన్ని అయితే ఏర్పాటు చేయించారనమాట. ఇది ఒక స్ట్రాటజీ అండి. ఏంటంటే బాలగంగాధర్ తిలక్ గారు అప్పట్లో స్వతంత్రం కోసం పోరాడేవాళ్ళు కదా. మనం ఏదన్నా సామూహికంగా మాట్లాడుకోవాలంటే ప్రజలతో కలిసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని గుమ్ముగొడినిచ్చేవాళ్ళు కాదనమాట. గ్రూప్స్గా మాట్లాడించుకునేవారు కాదనమాట. దానికోసం అనేసి బాలగంగాధర్ తిలక్ గారు ఫస్ట్ టైం ముంబైలో ఏం చేశారంటే మహారాష్ట్ర ముంబైలో ఒక వినాయక మండపాన్ని అయితే ఏర్పాటు చేసి మేము పూజలు భజనలు అయితే చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వనని బ్రిటిష్ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని చక్కగా ప్రజలందరూ కలిసి పూజ చేసుకున్న తర్వాత రహస్యంగా మనము స్వాతంత్రం కోసం ఏం చేయాలనే విషయాలను అయితే చక్కగా మాట్లాడుకోవడం అయితే జరిగిందండి. దీని ద్వారా ఫస్ట్ వినాయక చవితి మండపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఓన్లీ హిందువులే కాకుండా రకరకాల మతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి పండుగను జరుపుకోవడాన్ని కూడా ఈ విధంగానే ప్రారంభించారనమాట. ఇలా అయితే గణపతి మండపంలో స్వామివారికి పూజలు చేసి ప్రసాదాలని అందరికీ పంచిపెట్టేవారనమాట. ఈ విషయాన్ని ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటే బాహు సాహెబ్ రంగాని అనే వారు పూణేలో 1892లో బాలగంగాధర్ తిలక్ గారి ముందే ఒక మండపాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఫస్ట్ బాహు సాహెబ్ గారు పూణేలో వినాయక మండపాన్ని అయితే స్థాపించడం జరిగిందనమాట. సో ఫస్ట్ వినాయక మండపాలు ఎందుకు జరిగాయంటే అందరము సామూహికంగా పండగ చేసుకోవాలి, అందరము కలిసిమెలిసి ఉండాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గణపతిని మనము ఒకరోజు కానీ 3, 5, 11 రోజులు కానీ ఇంట్లో పూజ చేసి నిమజ్జనం చేసినట్లయితే మన జీవితంలో ఉండే విఘ్నాలన్నీ తొలగింపజేస్తాడనమాట. కాబట్టి అందరూ తప్పకుండా వినాయకుడిని నిమజ్జనం చేసి తీరాలి. నిమజ్జనం చేసి ఆయన యథాస్థానం అంటే కైలాసానికి సాగనంపాలన్నమాట. స్వామివారికి చక్కగా పూజలు చేసిన తర్వాత నిమజ్జనం అయితే తప్పకుండా చేయాలండి. సో మన లైఫ్లో ఉండే కష్టాలన్నీ తొలగిస్తారు. నిమజ్జనం చేస్తేనే మన పూజ అనేది సంపూర్ణంగా